హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? శుభోదయం, శుభ సోమవారం. అందరికీ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కార్తీక సోమవారం పొద్దుటే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా మా కాలనీలో గుట్టపైన, రాములవారి గుట్టపైన శివాలయానికి అయితే వెళ్ళాను. అక్కడ శివాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని అందరినీ చల్లగా చూడమని వేడుకొని తిరిగి ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన తర్వాత మా లక్ష్మి ఉంది కదా, మా లక్ష్మికి అయితే స్నానం చేపిస్తున్నాను. చూడండి, దానికి నీళ్ళు అంటే భయం. మొహం మీద నీళ్ళు పోస్తేనైతే అస్సలు ఊరుకోదు. అందుకనే చిన్న పిల్లలు కడిగినట్టు కడిగించుకుంటుంది మొహం. అట్లా చిన్నగా కడిగితేనే కడిగించుకుంటుందండి. అందుకనే అట్లా చిన్నగా కడుగుతున్నాను నేను. ఇంకా దానికి చల్లనీళ్ళు అంటే చచ్చేంత భయం. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళే పోసి కడిగిస్తున్నాను. ముద్దు ముద్దుగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఆనందం అండి. ఇట్లా మా లక్ష్మికి సేవ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే అది మనకి పాలిస్తుంది. గోమాతకు సేవ చేసుకుంటే చాలా మంచిది కూడా. మాకైతే మా ఇంటికి లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి కొన్ని మార్పులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అవి నేనైతే గమనించాను. చాలా మంచిగా జరుగుతుంది నాకైతే. వీలైనంతలో అవకాశం ఉన్నంత వరకు ఒక ఆవును పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటి ముందు ఆవు ఉంటే సకల దేవతలు మనతో ఉన్నట్టే ఉంటుంది. వీలైన వాళ్ళైతే అవకాశం ఉంటే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే మా లక్ష్మికి ఇలా అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం. దాంట్లోనే నాకు సంతోషం కూడా ఉంటుంది. ఎన్ని పనులున్నా సోమవారం, శుక్రవారం అయితే మా లక్ష్మిని ఇలా పూజించుకుంటూ ఉంటాను నేను. మా లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో అయితే 2 సార్లు ఈనిందండి. ఒకసారి అయితే ఫస్ట్ మగబిడ్డను పెట్టింది. దాని పేరు ఈశ్వర. అది ఇక్కడ అందరినీ పొడుస్తుందని గొడవ చేస్తుంటే ఇంకా నేను మా చుట్టాల వాళ్ళ ఇంటికైతే పంపించాను. అక్కడే ఉంది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ రెండోసారి అయితే గౌరీ అండి, ఆడదూడని పెట్టింది. గౌరీ ఎక్కడున్నా పిలిస్తే రంకెలు వేసుకుంటూ ఉరికొస్తుందండి. చూడండి ఎట్లా వస్తుందో. గౌరీ అని పిలిస్తే చాలు దగ్గరికి అయితే వచ్చేస్తుంది మంచిగా ముద్దుగా. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగమని పంపించాను. మేము కూడా పాలు తీసుకున్నాం కొన్ని. ఇంకా మా లక్ష్మికి అయితే జొన్న అన్నం అండి, జొన్నలతో కానీ జొన్న రవ్వతో కానీ రోజు ఒకసారి అయితే వండి పెడుతుంటాను పొద్దున్నే. అది తిన్న తర్వాత కొద్దిసేపు బయటికి పంపించేస్తే అది బయట తిరిగి మళ్ళీ సాయంత్రానికి అయితే ఇంటికి వస్తుందండి. దూడనైతే ఇంట్లో కట్టేస్తాను నేను. ఇలా పెట్టకుండా వదిలేస్తే అసలు వెళ్ళదండి. ఇంటి ముందు నుంచి కదలకుండా అలాగే ఉంటుంది. ఏదో ఒకటి పెడితే మాత్రం తినేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదండి మా గోమాతతో మాకున్న అనుబంధం. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి చూస్తున్నట్టు కాదండి, ఒక లైక్ కూడా చేయాలి మరి. ఓకేనా?